దేవాతి దేవుడు నిజరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ తరపు నుండి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని పిల్లారా, ఒకరోజు ఒక యాడ్ చూస్తున్నట్టు ఒక సహోదరి తన తల వెంట్రుకలు లాస్ అవుతూ ఉన్నాయి. అయితే ఒక హెయిర్ ఆయిల్ని చూసిన తర్వాత వారికి ఫోన్ చేసి నాకు ఒక ఆయిల్ బాటిల్ కావాలండి అని చెప్పిన తర్వాత ఆయిల్ బాటిల్ తీసుకొని వెళ్ళాడు అతగాడు. వారు ఉంటున్న ఇల్లు 2వ ఫ్లోర్లో ఉంది. అది చాలా వేసవికాలం. ఆ వేసవికాలంలో వెళ్ళి వారికి ఆ బాటిల్ అమ్మి పెట్టి 500 రూపాయలు తీసుకున్న తర్వాత తదుపరి ఆ వేసవికాలంలో ఆయనకు ఎక్కువగా దాహం వేయడం వలన అడిగాడు, ఏమనంటే అమ్మ కాస్త వాటర్ ఇవ్వండి అంటే వాటర్ బాటిల్తో వాటర్ తీసుకొచ్చినప్పుడు ఆయన తలకు క్యాప్ ఉంది, హ్యాట్ ఉంది, అది తీసి వాటర్ తాగుతున్న సమయంలో అమ్మే ఈ సేల్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అమ్మే వ్యక్తికి బట్టతలు ఉంది. అప్పుడు ఇది గమనించిన ఆ సహోదరి మనసులో ఉంచుకోలేక మాట అడిగేసిందంట. ఏమనంటే, ఓ సహోదరుడా, మరి ఆయిల్ అమ్ముతున్నావు కదా, మరి నీకే బట్టతలు ఉంది, మరి ఇది రాసుకొని మేము కొనుక్కొని రాసుకుంటున్నాం కదా, మాకు బట్టతలు వస్తుంది, మరి బట్టతలు పోతుందని ఎలా చెప్పి అమ్ముతున్నాం, ఇదేం మోసం కాదు కదా అని చెప్పి అడిగిందంట. అడిగితే అప్పుడు ఆ సేల్స్ మ్యాన్ చెప్పిన మాట ఏంటంటే సిస్టర్, మేము సప్లై చేస్తాం కానీ అప్లై చేసుకోమండి అన్నాడంట. సో ఈ దినాల్లో వాక్యము సప్లై కాకుండా అప్లైగా చేసుకునేవారుగా మనం ఉండాలి. దేవుడు మనకి ఈ సంవత్సరంలో ఆయన ఇస్తున్న మాట ఏంటంటే, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాటను చెప్పాడు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఇది ఒక బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక నాయకుడికి లేదా బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు ఒక వ్యక్తికి ఈ మాటను బయలుపరచడం జరిగింది. నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే ఆ మాట ఈరోజు మన జీవితంలో ఎంతవరకు ఉపయోగపడబోతుందనంటే, దేవుడు మనలను గొప్ప జనముగా చేసే దేవుడు. రెండోది, మనలను ఆయన ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన మనలను గొప్ప జనముగా చేసే దేవుడు, రెండోది మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనము దేవుని మాటలు సప్లై చేసేవారుగా కాకుండా అప్లై చేసుకునేవారుగా ఉండాలి. మనం ఆశీర్వదించబడాలి అని అంటే, గొప్ప జనముగా మార్చబడాలంటే మనము అప్లై చేసుకునే వారిగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. చాలామంది మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాక్యాలు చెప్తూ ఉంటారు, లేదా మరి వాక్యాన్ని బోధించేవారుగా ఉంటారు. కానీ వారు బోధించేవారుగా సప్లై చేసేవారుగా ఉన్నారు, కానీ అప్లై చేసుకునేవారుగా లేరు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మనము మన జీవితంలో సప్లై చేసుకునే వారిగా ఉండాలి, అప్లై చేసుకునే వారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. చూడండి, ఎవరు గొప్ప జనముగా లేదా ఎవరు గొప్పగా ఆశీర్వదించబడతారు అంటే, 2 సమూయేలు 22వ అధ్యాయం 36వ వచనంలో అంటున్నాడు. ఏమనంటే, నీ సాత్వికము నిన్ను గొప్ప జనముగా చేస్తుంది, నిన్ను గొప్పగా చేస్తుంది. చూడండి, మత్తయి సువార్తలో కూడా అదే మాట అన్నాడు. ఏమనంటే, సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుందరు. మన సాత్వికత్వము ఏం చేయబడుతుందంటే, మనల్ని గొప్ప జనముగా చేయబడుతుంది, మన గొప్పగా జనముగా చేయబడుతుంది. సాత్వికం అనేది గొప్పగా మనల్ని మార్చబడుతూ ఉంది. మరొక మాట అన్నాడు. ఏమనంటే, కీర్తనలు 19-11 వచనంలో అంటున్నాడు. ఏమనంటే, దేవుని మాటలు గైకొనటం వలన మనకు గొప్ప లాభము కలుగజేస్తుంది. దేవుని మాటలు మనల్ని గొప్ప లాభము కలుగజేసే విధంగా ఉంది, గొప్ప లాభము కలుగజేసే విధంగా ఉంది. దేవుని మాటలు మనకి లాభాన్ని కలుగజేస్తాయి. దేవుని యొక్క ప్రవర్తన మనకు లాభమును కలుగజేస్తుంది. 3వ మాట అంటున్నాడు. ఏమనంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనంలో అంటున్నాడు. ఏమనంటే, మీలో ఎవరైనా గొప్పవాడిగా ఉండాలంటే మనం చిన్న పిల్లల వలె సాత్వికమైన మనసును కలిగి ఉండాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా,
మరొక మాట అంటున్నాడు, దేవుడు నిన్ను గొప్ప జనముగా చేయబడతాడు. రెండోది, దేవుడు నిన్ను గొప్ప కార్యములు, దేవుని యొక్క గొప్ప కార్యములు మనం చూడబడతాం. ఎలా చూడబడతాం అని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడంటే, మనము ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన ఆజ్ఞలను గైకొనుటే, ఆయన ఆజ్ఞల ప్రకారము మనం ఉండుటే దేవుని ప్రేమించుట, దేవుని మాటను గైకొనుట. కాబట్టి మనల్ని గొప్పగా చేయాలంటే విడిచిపెట్టేవారుగా కాదు. విడిచిపెట్టేవారి సంఖ్య ఎంత ఉందో, వినేవారి సంఖ్య ఎంత ఉందో, ఈ 2 సంఖ్యలను దేవుడు చూడగానే, వినేవారి సంఖ్యను లేకపోతే విడిచిపెట్టేవారి సంఖ్యను చూడగానే దేవుడు హృదయం అనే పలకల మీద రాసుకునే వారి సంఖ్యను మాత్రమే చూడగలనంటే దేవుడు. అందుకే అనేక మంది పిలువబడతారు కానీ ఏర్పరచబడినట్టు వారు కొంతమంది మాత్రమే అని ఎందుకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందని అంటే, మనం గొప్ప జన్మగా దేవుడు మనల్ని మార్చబోతూ ఉన్నాడు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా ఏమంటున్నాడంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము. దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట గొప్ప లాభ సాధకముగా మార్చబడుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గొప్ప లాభ సాధకముగా దేవుడు మనల్ని ఎన్నుక చేసుకోబోతూ ఉన్నాడు. ఇంకో మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప రక్షణను విడిచిపెట్టొద్దు, దేవుని యొక్క మాటను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఇంకా సెలవిస్తూ ఉంది. దేవుడు మనలను గొప్పవారిగా చేయబోతున్నాడు. అందుకే చివరిగా ఈ మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. అవును కదా దేవుని బిడ్డలారా? ఈ భూలోకంలో దేవుని నామం గొప్ప నామం, యేసుక్రీస్తు వారి నామం గొప్ప నామం, దేవుని మాట గొప్ప నామం. ఎవరైతే ఆ గొప్ప నామాన్ని నమ్ముకుంటారో మనం ఈ భూలోక సంబంధమైన గొప్పవారుగా మార్చబడడమే కాదు, ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన రక్తం కార్చాడు, మన కొరకు ఆయన సిలువలో మరణించి పునరుత్థానుడిగా తిరిగి లేపబడిన విధానాన్ని మనం చూస్తే ఆయన నామము గొప్పది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఈ పవిత్రమైన నామము, ఈ గొప్ప నామము, ఈ గొప్ప లాభసాధకమైన నామములో దేవుడు మనకిస్తున్న గొప్ప అవకాశం ఏంటంటే, ఈ లోకములో ఉన్న వారందరికంటే నేను గొప్పవాడిని, ఈ లోకములో ఉన్న వారందరికంటే నేను గొప్పవాడిని, నేను గొప్ప కార్యములు చేయగలనంటే దేవుడు. ఈరోజు నీవు గొప్ప కార్యములు చూడగలుగుతావు. ఈ లోకంలో గొప్పవారుగా ఉండబడడం అంటే ధనవంతులుగా ఉండడం, లేదా గొప్ప స్థానంలో ఉండబడ్డం కాదు. కానీ నువ్వు గొప్పవాడిగా ఉండడం అంటే మన పాపములను విడిచిపెట్టి, మన పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మనము కడగబడి పరలోక రాజ్యంలో చేర్చబడడమే గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దైవిక సంతృష్టి మనకు కావాలి, దైవిక సంతోష గానము మన జీవితంలో కావాలి. అందుకే మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలనుకుంటే మొదట మీరు సాత్వికుడై ఉండాలి, దేవుని మాట ఆలకించేవారై ఉండాలి. రెండోదిగా ఆ మాటలు మనం విడిచిపెట్టేవారు కాకుండా ఆ గొప్ప నామములో మనం పాలు పంపులు పొందేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ, ఇటు రీతిగా ఉన్నట్టు వాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను గొప్ప జన్మగా చేయుదును. అవును దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను, నీ సంఘాన్ని, నీ బలాన్ని, నీ బిడ్డలను గొప్ప జన్ముగా ఆశీర్వాదంతో నింపబోతూ ఉన్నాడు దేవుడు. అటువంటి పరిచర్యలో మనలందరినీ ముందుకు కొనసాగించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.